హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. మంచి కమర్షియల్ వాడుకోవచ్చు, రెంట్కి ఇవ్వచ్చు, అదేవిధంగా మీరు ఉండొచ్చు. ప్లస్ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ ఓనర్ సార్ని అడిగి మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు మన ప్రాపర్టీ ఏ లొకేషన్ ఉంది ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్పండి. ఇది చెంగిచెర్ల కిందకి వస్తుంది. ఓకే. ఏవి భవానీ మీడోస్ HMDA లేఅవుట్ ఇది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద HMDA లేఅవుట్ ఇన్ దిస్ చెంగిచెర్ల. ఓకే. ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ వస్తుంది. చెంగిచెర్ల పూసల గోడౌన్ పెద్దమటల్లి టెంపుల్ అంటే చెంగిచెర్లలో ఉంటుంది. పెద్దమటల్లి టెంపుల్ పక్కనే వస్తుంది మనకి HMDA లేఅవుట్. ఇది 100 స్క్వేర్ యార్డ్ లో ఉంది. ఓకే సార్. G+1 విత్ ఫుల్లీ ఇంటీరియర్. దెన్ కమర్షియల్ సెటర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ రూమ్ విత్ కిచెన్ అండ్ బాత్రూమ్. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. చూస్తున్నారు కానీ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నారు. సార్ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఇది? ఇది 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ చూస్తున్నారండి. ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. మంచి లొకేషన్లో ఉందండి. తక్కువ బడ్జెట్ చెప్తే మీరే అవాక్ అయిపోతారు. లాస్ట్కు ప్రైస్ అయితే చెప్తాను. ఫస్ట్ ప్రాపర్టీ అయితే లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. షటర్ ఒకటి అయితే ఉందండి. మీరు కమర్షియల్ పర్పస్ అని చెప్పేసి అన్నాను కదా, ఒక షటర్ ఉంది. మంచి గేట్ విషయానికి వస్తే గేట్ కూడా మంచిగా స్పేషియస్గానే తీసుకున్నారు. కార్ లోపలికి వెళ్ళే విధంగా గేట్ తీసుకున్నారు. ర్యాంప్ కూడా చూస్తే మంచిగా గ్రానైట్తో ర్యాంప్ అయితే తీసుకున్నారండి. ఇది మనకు GHMs కిందకి వస్తుంది. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కానీ కనిపించేది పార్కింగ్ అనమాట. పార్కింగ్ చూస్తున్నా కదా, చాలా స్పేషియస్గా ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా దీనికి బోర్ వాటర్ ఉంది, సంప్ ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఈవెన్ పార్కింగ్లో కూడా మనకు ఎంత చక్కగా ఫాల్ సీలింగ్ చేశారో చూడండి. మంచి ఫాల్ సీలింగ్స్, మంచి లైటింగ్స్ మెయింటైన్ చేశారు. ఇక్కడ వాల్స్ చూస్తే మామూలుగా ప్లేన్ వదిలిపెట్టకుండా మంచి స్ట్రక్చర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. కింద వచ్చేసి మనకు షటర్ బ్యాక్ సైడ్ అయితే రూము, కిచెన్, మంచిగా ఒక బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి సంపూర్ణ అదేవిధంగా మనకు ఒకటి బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సరే మనం ఏ ఫేసింగ్ సార్ ఇప్పుడు ఇది? ఈ డోర్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే ఈ విధంగా ఒక హాల్ కమ్ కిచెన్, పక్కకే ఒకటి బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మంచిగా UPVC విండోస్ అయితే తీసుకున్నారు. మంచిగా వీటి కూడా గ్రిల్స్ కానీ మనకు మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారండి. ప్రతి రూమ్లో ఈ విధంగా ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనకు స్టెయిన్లెస్ స్టీల్తోని సింక్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఇది రెంటర్ పర్పస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఈజీగా రెంట్స్ ఇచ్చుకుంటే మనకు ఒక 15,000-16,000 అయితే రెంట్ రావడం జరుగుతుంది. ఓనర్ కోసం అయితే చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ప్రాపర్టీ పైన ఉంది, చూద్దాం పదండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మంచి స్పేషియస్గా తీసుకున్నారు. రైలింగ్ విషయానికి వస్తే మంచి స్టెయిన్లెస్ స్టీల్తోనే రైలింగ్ తీసుకున్నారండి. ఈ విధంగా గ్లాస్తోనైతే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో అంటే పీస్ఫుల్గా ఉండాలి, చుట్టూ గ్రీనరీ ఉండాలి, ఎలాంటి పొల్యూషన్ ఉండద్దు, డిస్టర్బెన్స్ ఉండద్దు అనుకుంటే ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలండి. మీకు ఇన్ఫోసిస్ చూపిస్తాను ఒకసారి రండి. చూస్తున్నారు కదండి, కనిపించేది అది ఇన్ఫోసిస్ అన్నమాట. ఇన్ఫోసిస్ బ్యాక్ సైడే దాని వాల్ కానుకొని నియర్ బై ఈ వెంచర్ అయితే ఉందండి. మంచి వెంచర్లో అయితే ఇదైతే ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా చాలా నీట్గా తీసుకున్నారు. డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ గ్రిల్స్ కూడా బ్రాస్ అయి యూజ్ చేశారు అనమాట. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా లైటింగ్, అదేవిధంగా ఇక్కడ ఒక 2 ఫీట్స్ గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే వాష్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మనకు 2 BHK అయితే ఉంటుంది. ఫస్ట్ ఎంటర్గానే మంచి చిన్న హాల్ అండి. హాల్లో కూడా అంబియన్స్ చూస్తే పరేషాన్ కావాలా. ఇది చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి, ఇటు వచ్చేసి మనకు టీవీ యూనిట్ మంచిగా రాఫ్టర్తోని వుడ్ వర్క్తోని చాలా అందంగా అయితే చేపించినారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్స్, లైట్స్, ఫ్యాన్స్. మీరు కొబ్బరికాయ కొట్టుకొని పాలు వంగించుకొని గృహప్రవేశం చేసుకోవాలి, అదొక వర్కే ఉందన్నమాట. ఇక్కడ కూడా చూస్తే మంచిగా ఈ విధంగా డ్రా సిస్టమ్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. మీకు పైసా పని లేదండి, రెడీ టు వాక్ పే అనమాట. హాల్ చూసాం. నెక్స్ట్ డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా టేబుల్ కూడా వాళ్ళే వుడ్ వర్క్తో అయితే చేపిస్తున్నారు. ఇక్కడ కూడా మంచిగా ఫ్యాన్ ఉంటుంది. అదేవిధంగా
ఒకటి ఇక్కడ చూస్తే వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా వెళ్ళడానికి కూడా మనకి ఏదైతే డోర్ ఉందో ఇది యూపీవీసీ డోర్ తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. డైనింగ్ నుంచి పక్కకి వెళ్ళగానే కిచెన్ అండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి. స్పేషియస్గా మంచిగా ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు చూస్తే డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ చేపించినారండి. ఇప్పుడు లేటెస్ట్గా మనకు గ్లాసెస్తో వస్తున్నాయి, అదేవిధంగా చేపించినారు. పైన కూడా చూస్తే మనకు కబోర్డ్స్ చూస్తాం కదా, మంచిగా కబోర్డ్స్ కూడా మంచిగా తీసుకున్నారు. ట్యాప్స్ కూడా అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇట్లా విండోస్ కూడా మంచిగా ఉన్నాయి. అదేవిధంగా ఇటు కూడా చూడండి, ఇటు కూడా మనకు నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రాపర్టీ అయితే బొమ్మరిలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా చూపిస్తాను. ఇది బాల్కనీ, వాష్ ఏరియా కమ్ బాల్కనీ రెండులా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా దీన్ని బాల్కనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పూజ గది చూపించాలండి. పూజ గది కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ఇది వచ్చేసి పూజ గది అనమాట. అసలు డోర్ చూస్తేనే మంచిగా బెల్స్తోని డివిజనల్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. ఒక మంచి చిన్న ఫ్యామిలీకి బొమ్మరిల్లు లాగా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. అక్కడికి వెళ్ళే ముందు చూస్తే ఇక్కడ కూడా మంచి ఒకటైతే సింక్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకైతే కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వెళ్ళేటప్పుడు కూడా మనకి అయితే డోర్ ఉందో ప్రెస్ డోర్స్ తీసుకున్నారు. ఇట్లా బెడ్రూమ్స్కి ఏంటంటే లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారండి. ఒకసారి చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచిగా చూస్తున్నారు కదా, మంచి బెడ్ అయితే పడుతుంది దీంట్లో. అదేవిధంగా కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వైట్ అండ్ బ్రౌన్ థీమ్తో అయితే చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తారు కదా, ఒక లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు, వెస్టర్న్ స్టైల్. దాంట్లో కూడా మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ కానీ కంప్లీట్ దీనికి ఏవైతే ట్యాప్స్ యూజ్ చేసినారో సెరా ట్యాప్స్ అయితే యూజ్ చేసినారండి. ప్లస్ 8 feet వరకు టైల్స్ యూజ్ చేసినారు. ఎవ్రీథింగ్ అన్ని రెడీ టు వాక్ పై అని చెప్పాను కదా. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 విండోస్. విండో ఓపెన్ చేస్తే మీకు మంచిగా గ్రీనరీ కనిపిస్తుంది, చల్లని గాలి అయితే వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. అసలు నేను ఎంత చెప్పినా తక్కువనే. మీరు లైవ్లో చూస్తే మీరు 200% దీన్ని పర్చేస్ చేస్తారనమాట, అంత బాగుంది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకొకటి కామన్ బాత్రూమ్ ఉంది. దీంట్లో మనకు 8 feet టైల్స్, విండో, షవర్, అదేవిధంగా ఇండియన్ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. కమోడ్ వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు 4x4 విండోస్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఈ విధంగా చల్లని గాలి కానీ వెలుతురు కానీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కబోర్డ్స్ విషయాన్ని చూస్తే వైట్ అండ్ బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఓనరే అండి, మధ్యలో ఎలాంటి మీటర్స్ లేరు. ఒకసారి ఏం చేద్దామంటే టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి క్లియర్గా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు చెంగిచెర్లలో ఉందండి. ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ అన్నమాట. 100 square yardsలో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ అన్నమాట. ఒకసారి పైకి వద్దాం. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ మీద మనకు చూస్తే హెడ్ రూమ్ కూడా ఉందండి. ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద రానే కంప్లీట్ చూస్తే ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ ప్రూఫింగ్ అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే క్లాత్స్ ఆరేసుకోవడానికి ఈ విధంగా మనకు రాడ్స్ కూడా పెట్టించడం జరిగింది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ కూడా చూస్తున్నాం కదా, ఆశీర్వాద్ మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారండి. మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి చుట్టూ కాలనీ చూడండి ఎంత మంచిగా ఉందో కాలనీ. ఈ కాలనీ నేమ్ ఏంటి సార్? భవానీ మీడోస్ అండి కాలనీ నేమ్ వచ్చేసి. ఇటు సైడ్ చూస్తే కాలనీ ఉందండి, మనకు రైట్ సైడ్ చూస్తే ఇన్ఫోసిస్ వాళ్ళ అదే అండి. దాని పక్కకున్న వెంచరే ఇది. ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. డే బై డే ఈ ఏరియాలో ఏంటంటే మంచి ప్రైస్ అయితే నడుస్తుంది. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇక స్కూల్స్ విషయానికి, కాలేజ్ విషయానికి వస్తే నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ వచ్చినాయండి. చాలా మంచి లొకేషన్లో పీస్ఫుల్గా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళి చాలా టెన్షన్స్ ఉంటాయి, బిజినెస్ చూస్తే టెన్షన్స్ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు ఈ ప్రాపర్టీకి వచ్చేస్తే మీరు. అంత మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్లో అయితే ఉందండి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే చాలా తక్కువ చెప్తున్నారు సార్. ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు? మనం 79 lakhs కోట్ చేస్తున్నాము. 79 lakh కోట్ చేస్తున్నారు. G+1 ఎంత SFT వస్తుంది సార్ మనకు? మొత్తం 1800 SFT వస్తుంది. 1800 SFT వస్తుంది. ఓకే, చూస్తున్నారండి
సార్ 79 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ సార్ లేకపోతే స్లైట్లీ నెగోషియబుల్. జస్ట్ 10 minutes డిస్టెన్స్ లో చెర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది ఇది. సో ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్, చెర్లపల్లి ఇన్ బిట్వీన్ మిడిల్ లో ఉంటది ఆల్మోస్ట్. చూస్తున్నారు కదండి, దీనికి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇన్ఫోసిస్, చెర్లపల్లి మనకు స్టేషన్ అవుతుందో టర్మినల్ అదన్నమాట. అందుకని చెప్పేసి ఏరియాలో మంచి డిమాండ్ కూడా ఉందండి. 35 to 40,000 per square yard కూడా నడుస్తుంది ఇక్కడ. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సారీ డైరెక్ట్ ఉన్నారండి, మధ్యలో ఎలాంటి మీడియట్స్ ఎవరు లేరన్నమాట. సార్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేస్తే స్లైడ్స్ నెగోషియబుల్తో కూడా చేయిస్తా అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే దీనికి మనకు 80% లోన్ కూడా వస్తుందండి. 79 lakhs 80% లోన్ కూడా వస్తుంది. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.